ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నెల 7న నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహిస్తారు. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో వైస్ ప్రెసిడెంట్ పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే. బీజేపీ నుంచే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్ చెప్పండి. సో నోటిఫికేషన్ విడుదలైంది. బీజేపీ నుంచే ఉపరాష్ట్రపతి ఉంటారు అన్న సమాచారం ఉంది. ఆ ప్రచారం అయితే జరుగుతోంది. ఏం చెప్తారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? జగదీప్ ధన్ఖర్ రాజీనామాతో ఉపరాష్ట్ర పదవి ఖాళీ. సో ఆ నేపథ్యంలో ఆ పదవికి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కొద్దిసేపటి కిందటే షెడ్యూల్ విడుదల చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం కనుక చూస్తే సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఎన్నిక నిర్వహించబోతున్నారు. మొత్తం ఉభయ సభ సభ్యులందరూ ఈ ఎన్నిక ప్రక్రియలో ఓటర్లుగా వారు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఒకవైపు దీనికి సంబంధించి ప్రధానంగా 782 మంది ఎంపీలు ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. సో రాజ్యసభ నుంచి 228 మంది, అలాగే లోక్సభలో ఉన్నటువంటి 542 మంది ఎంపీలు, వాటితో పాటు 12 మంది నామినేటెడ్ ఎంపీలు. సో మొత్తం కలిసి 782 మంది ఎంపీలు ఉపరాష్ట్రపతిని వచ్చే నెల సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నుకోబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఆగస్టు 7వ తేదీన అంటే మరొక వారం రోజుల్లో షెడ్యూల్ విడుదల కాబోతుంది. సో షెడ్యూల్ విడుదలైనటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి రోజు నుంచి నామినేషన్లను స్వీకరించబోతున్నారు. సో ఆగస్టు 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22వ తేదీన నామినేషన్ల పరిశీలన, 25వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరగబోతుంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ ప్రక్రియ కూడా జరగబోతుంది. సో మొత్తం 782 మంది ఎంపీల సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా రహస్య బ్యాలెట్ విధానంలో దీన్ని నిర్వహిస్తారు. సో ఎంపికైన ఎవరైతే నామినేషన్ చేసినటువంటి వారికి సంబంధించినటువంటి స్క్రూటినీ జరిగిన తర్వాత ఎవరైతే బరిలో ఉన్నటువంటి వారి ఎదురుగా ఇంక్ మార్క్ తో దానికి సంబంధించినటువంటి టిక్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి వాటన్నిటి కూడా కౌంటింగ్ చేసి అభ్యర్థి విజయం సాధించినటువంటి అభ్యర్థిని ప్రకటించబోతున్నారు. సో మొత్తానికి ఈ ప్రక్రియ అంతా కూడా సెప్టెంబర్ 9లోగా ముగియబోతుంది. అయితే ఉపరాష్ట్రపతిగా ఎవరు అవుతారనేటువంటి ఒక ఉత్కంఠ అయితే దేశవ్యాప్తంగా ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి గతంలో రాజీనామా చేసినటువంటి జగదీప్ ధన్ఖడ్ బయట నుంచి వ్యక్తి. సో బీజేపీ విధానాలకు అనుగుణంగా ఆయన పని చేయలేని కారణంగా ఆయనను ఇమ్మీడియట్ గా ఆయన పక్కకు తప్పించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి సిచ్యువేషన్ నెలకొందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈసారి పూర్తిగా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తికే ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో వైస్ ప్రెసిడెంట్ గా ప్రధానంగా 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్, లేదంటే ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డాకు ఇద్దరిలో ఎవరో ఒకరికి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. సో మరొక వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి సస్పెన్స్ వీడబోతుంది. లేదంటే ఎవరైనా డార్క్ హార్స్ ను ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే నితీష్ కుమార్ ను తీసుకొస్తారు, లేదంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వామి పక్షాల నుంచి ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ప్రకటిస్తారని భావిస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి పదవి అనేది ఖచ్చితంగా ఆ పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తి రాజ్యసభ